ఎలా ఉండబోతుంది అన్న సినిమా? జగన్మోహన్ రెడ్డి గారు జీవిత చరిత్రను అంటే ఆల్మోస్ట్ మీరు సీఎం అయ్యే వరకు చూపించారని అనుకుంటున్నాను. ఆ ముందు పడిన ప్రతి కష్టం కనబడుతుందా? మీరు చూసి చెప్పాలండి. మీ అభిప్రాయంలో ఒక 1 word లో చెప్పండి మా ప్రేక్షకుల కోసం. లేదు నేను చెప్పాలనుకున్న కథ చెప్పాను. ఇప్పుడు చూసి ఆడియన్స్ చూసి చెప్పాలి అంతే. మీరు జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని చూపించారా? చూపించాలని అనుకుంటున్నా. మీరు చూసి చెప్పాలండి. జగన్ అన్నంత మేమందరము ఉంటాము, మేము ఎవ్వరు కూడా ఆపరు. ఆ సూర్యుడిని ఆపుతారా? ఆపలేరు. మా జగన్ అన్నను కూడా అలాగే ఆపే శక్తి ఎవరికి లేదు. ఇంకా ఎన్ని పార్టీలు కలిసినా ఎంత కుతంత్రాలు చేసినా గెలిచేది పైకి సూర్యుడు లాగా ఎదిగిపోతుంటాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే సీఎం. మేము నాయకులని నమ్ముకోలేదు, మేము ప్రజలనే నమ్ముకున్నామని అలాగే వాళ్ళ నాయన ఎలా చెప్పారో ఇప్పటికీ ఆయన అదే అడుగు వేస్తున్నారు. బాగుందండి సినిమా, మటుకి సూపర్ గా ఉంది. మళ్ళీ అదేంటి ఆయన కష్టపడ్డట్టు మొత్తం రియల్ గానే చూపించాడు. ఆయన కష్టపడ్డది మొత్తం రియల్ గానే చూపించాడు. ఒక్కడు కూడా అబద్ధం అంటూ లేదు. ఆయన జైల్లో పెట్టింది కానీ ఆయన ఎంత పాదయాత్ర చేసింది కానీ అంత ఉన్నట్టు పెట్టాడన్న. ప్లస్ మైనస్ అసలు కాదు, ప్లస్ అయింది. ఎందుకైతే మైనస్ ఎందుకు సూపర్ హిట్ అన్న సినిమా మట్టి. మళ్ళీ అదండి ఆయన కష్టపడ్డది అందుట్లో అన్ని చూపించాడు. ఆయన కష్టపడితే చూపించాడు. మాట అంటే మాటే, మాట అని చెప్పడు, మాట తప్పడు. జై జగన్, జై జగన్. ఈసారి కల్టుగాళ్ళకి కల్ట్ అంటే ఏంటో అన్న చూపిస్తాడు. కల్టుగాళ్ళకి కల్ట్ అంటే ఏంటో చూపిస్తాడు. నా ఫీల్ ఏమని అసలు వైఎస్ఆర్ అనే పేరేటటువంటి ఒక గుండెల్లోంచి తన్నుకు వచ్చేటువంటి గొప్ప భావోద్వేగం. అలాగే వాళ్ళ అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ఈ రోజున పేద ప్రజల కోసం కష్టపడతా ఉన్నాడు. ఈ అన్ని భావోద్వేగాలని మళ్ళీ ఒక్కసారి కార్యకర్తలందరిలో కూడా ఉద్వేగంగా గుండెల్లోంచి తన్నుకొచ్చేలా లేపుకొచ్చేలా మళ్ళీ రేపు 175 సీట్ల కోసం కష్టపడి పనిచేసేలాగా మంచి ఉద్వేగంగా తీశారు సినిమా. చాలా బాగుంది. ఈ మూవీ అందరికీ సంబంధించింది. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో ఎవరి గురించి కించపరచడం కానీ ఒకరి గురించి ఎక్కువ తక్కువ చూపించడం కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి పడ్డ కష్టాలు, జగన్మోహన్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు విషయాన్ని తర్వాత మూవీ చాలా చాలా బాగుందండి. ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా, అంటే ప్రతి మనిషికి హృదయానికి హత్తుకునేలాగా ఉన్నాయి సన్నివేశాలు. జీవా అయితే ప్రతి చోట్ల జీవాన్ని చూస్తే జగనన్నను చూస్తున్నట్టు అనిపించింది. రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఆయన కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టింది అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో మహి రాఘవ్ గారు విజయం సాధించారు.